హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఏం కూర వండాలా అని ఆలోచిస్తున్నాను. కూరగాయలు ఏం లేవు. పెరట్లో చూస్తే ఆకుకూర కనబడిందండి. వెంటనే చకచకా వెళ్ళి కోసేసుకొని తెచ్చేసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని, అది ఏం కూర మీరు లాస్ట్లో చెప్పండి కామెంట్లో నాకు. ఫస్ట్ గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు అవి కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకొని వేసుకున్నాను. దాంట్లో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, ఉల్లిపాయ వేగడానికి మంచిగా దోరగా వేగిన తర్వాత మనం శుభ్రం చేసుకొని పెట్టుకున్న ఆకుకూర చూసారా? ఏం ఆకుకూర మీకు ఎవరికైనా తెలుసా? ఈ ఆకుకూర పాయల కూర అంటారు, గంగుబాయల కూర అని అంటారు. మేము గంగులబాయ కూర అంటాము. ఉల్లిపాయలు వేగిన దాంట్లో వేసేసుకోండి. వేసుకున్నాక దాన్ని కొంచెం కలుపుకోండి. ఎందుకంటే పైన కూర ఉడుకుతుంది, కింద ఆనియన్స్ మాడిపోతాయి. అందుకని ఉల్లిపాయలు కొంచెం పైకి వచ్చేటట్టు మంచిగా పైకి కిందకి కలుపుకున్నాక దాంట్లో సరిపడా కారం, నేనైతే ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. కొద్దిగా ఇందాక ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచితే మన కూర రెడీ అయిపోతుంది. ఇదిగోండి, చూసారా? కూర రెడీ. ఇప్పుడు అన్నంలో పెట్టుకొని ఎలా ఉందో చూద్దాం టేస్ట్. బాగుంది. ఒరే తిని చెప్పరా? మా వాడు తినకముందే చెప్పేస్తున్నాడు. బాగుంది. బాగుంది ఫ్రెండ్స్, బాయ్.